నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా. మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని, మరొకరు బాత్రూంలో పడి చేయి విరక్కొట్టుకున్నారని ఎద్దేవా. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సిపిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్. ఈ మేరకు న్యాయమూర్తి ఠాకూర్ ని కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు పూర్తిగా తెలియాలని వ్యాఖ్య. అన్ని వర్గాల ప్రజలకి అన్ని వేళలా అండగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న ఎమ్మెల్యే. అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని వ్యాఖ్య. రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని, మరొకరు బాత్రూంలో పడి చేయి విరక్కొట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. తాను రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని, తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాళ్లు కట్టలేదని, తప్పుడు కేసులు బనాయించడం లేదని వ్యాఖ్యానించారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 మంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్లారని అన్నారు. యువగలం పాదయాత్ర సమయంలో అక్కడ వలసల్ని నివారిస్తామని హామీ ఇచ్చానని, ఆ మాట మేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాను జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సిపిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఠాకూర్ ని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు పూర్తిగా తెలియాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయో తెలియాలని చెప్పారు. ప్రవీణ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సురక్షితంగా ఉంచాలని ఆయన కోరారు. అష్ట ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు వెంటనే ఇవ్వాలంటూ పాల్ కోరారు. అలాగని క్రైస్తవ మందిరాల వివరాలని పవన్ కళ్యాణ్ కోరిన మాట నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. సస్పీషియస్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ నోన్ ఎవాంజలిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల. As I have filed so many public interest litigations in support of farmers, youth, women, children, against steel plant sale. But this is also important because it has become a global news in 200 countries. Nearly 2.8 billion Christians are worried what the hell is going on in Andhra Pradesh, Rajahmundry. Investigation done by this Andhra Pradesh police. Therefore, I am demanding immediately protect all the footage, CCTV footage, witnesses, accident spot, and preserve them to hand over to the
CBI, I am requesting, I mentioned before the Honorable CJ of the Andhra Pradesh today, Thakurji, that I am filing and the urgency of it because millions are on the streets. If justice is not done in AP, I go to the Supreme Court. If justice is not done in the Supreme Court, I'll go to the International Court and various courts. But millions, billions are praying for justice. God is God of justice. Police cannot manipulate. Postmortem cannot be manipulated. If the Honorable Chief Minister of my good friend Chandrababu Naidu wants it, he will demand and provide proper investigation. అన్ని వర్గాల ప్రజలకి అన్ని వేళలా అండగా ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మాచవరం ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకి చెందిన పార్టీ కార్యకర్తలకి ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లు, ఒక రిక్షా బండి, ఒక బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా పనిచేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో దేశంలోని ముస్లిం సోదరులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జేఏసీ దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయడంతో చర్చ జరిగిందని తెలిపారు. అలాగనే బిల్లులో 8 అంశాలు మైనార్టీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, బిల్లు ఆమోదం పొందితే ఆ వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. యాక్ట్ ద్వారా ముస్లిం సోదరుల ఆస్తుల్ని పరిరక్షించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. తన పార్లమెంట్ సభ్యుల ద్వారా తన ద్వారా బీజేపీ పార్టీకి చెప్పి వాళ్ళ హక్కుల పరిరక్షణ మా ధ్యేయం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ముస్లింల అభివృద్ధి కోసం ఆనాడు 1982లో మత కల్లోలాల నుంచి హైదరాబాద్ నగరం కాపాడినట్టే, తర్వాత అనేక సార్లు ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టే ఈ రోజున ముస్లిమ్స్ అంతా కూడా ఆందోళన చెందిన బిల్లు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ మా మీద దాడి చేస్తుందనే ఫీలింగ్తో భయం పొందిన సందర్భంలో వాటన్నిటికీ అడ్డకట్టగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ కమిటీలో అన్య మతస్థులు అంటే ముస్లిం కాని వారిని ఇద్దరు కమిటీలో వేస్తారని చెప్పి వచ్చిన సూచనని దాన్ని తిప్పికొట్టిన సంగతి కానివ్వండి, ఎవరైతే అన్యాక్రాంతం అవుతున్న ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసిన వాళ్ళకి ఇచ్చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పి అనుకున్న ముస్లిం సోదరులందరూ కూడా అలాంటి అవకాశం లేని విధంగా ఏదైతే వాళ్ళ బిల్లు వచ్చిన రోజు నుంచి అన్ని రికార్డులు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి వసంత నవరాత్రుల్లో 5వ రోజైన గురువారం రోజున ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. తెల్ల జిల్లేడు, మారేడు బిల్వ పత్రాలు, తులసి దళాలు, మల్లెపూలు, మందార పుష్పాలతో నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి పుష్పార్చన ఘనంగా జరిగింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి పుష్పాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. ఈ అర్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో ఘనంగా జరిగిన స్నాతకోత్సవ వేడుకలు రాబోయే కాలంలో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు ఫలాలని ఆస్వాదించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ప్రాంగణంలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థన గీతంతో ప్రారంభమైంది. +2 పూర్తి చేసిన విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ని పాఠశాల డైరెక్టర్ కడియాల ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చిన బాను చిత్ర చేతుల మీదుగా విద్యార్థులకి అందజేయడం జరిగింది. అలాగనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ ఎం బాను చిత్ర పాల్గొన్నారు. విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు ఇతర దేశాలలో మంచి యూనివర్సిటీలో 1.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్లతో 16 మందికి పైగా విద్యార్థులు ఐఐటి విభాగంలో సీట్లు సాధించడం గర్వకారణమని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, సమాజంలో ఉన్న అంతరాలని రూపుమాపే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు ఎదగాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్స్
పరిమి పవన్ చందు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల ప్రో వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని అభినందించారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు వెల్లడించారు. పాత బకాయిలు ఇస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. త్వరగా మా సమస్యల్ని పరిష్కరించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద వైద్య సేవలను ఏప్రిల్ 7 నుంచి పూర్తిగా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా నిర్ణయించిందని తెలియజేశారు. అలాగనే నిస్సహాయత, గత్యంతరం లేక ఇక ఎంతమాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని విజయవంతంగా నడిపించాలని, ఈ పథకానికి అర్హులైన పేద వర్గాల ప్రజలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రులన్నీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రయత్నంలో నెట్వర్క్ ఆసుపత్రులు మోయలేనంత ఆర్థిక భారాన్ని తలకెత్తుకోవాల్సిన వచ్చిందని, సుమారు 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకి రావాల్సి ఉందని తెలియజేశారు. ప్రభుత్వ చెల్లింపులు మాత్రం అంతంత మాత్రమేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నిధుల కన్నా నెట్వర్క్ ఆసుపత్రిలో అందించిన సేవలే అధికమని చెప్పారు. 2024 జులై నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వివిధ హోదాల్లోని అధికారులు, మంత్రులను పలుమార్లు కలిసి తమ ఆర్థిక కష్టాలను విన్నవించారు. దానికి ఎస్కలేషన్ ఉంది. డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రులు డాక్టర్లకు చెల్లించాల్సిన ఫీజులు పెరిగినాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గవర్నమెంట్ది పెరిగింది. అన్నీ పెరుగుతున్నాయి. కానీ మీరు 2018లో టెండర్లు ఈనాడు ఏ టెండర్ రివైజ్ చేసినా 30-40% టెండర్లు రివైజ్ చేసి కొత్త ప్రైజింగ్ ఇస్తున్నారు. కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ప్రైస్ ఉంది. ఈ ప్రైసెస్ మార్చకపోవడం వల్ల ప్రతిసారి అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎలా చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఇదే తరహాలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మనం అందించే పరిస్థితుల్లో క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్పక తప్పట్లేదు. ఖచ్చితంగా మనం దేనికైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గ ప్రైజింగ్స్ ఉండాలి. అది లేకుండా, ఒక లాజిక్ లేకుండా ఆసుపత్రులు చేస్తున్నాయి. చాలా హాస్పిటల్ అప్లికేషన్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదే ప్రైజులతో కంటిన్యూ చేయమంటం ద్వారా మనం ఎటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నామంటే, అసలు క్వాలిటీ పూర్తిగా మనం ఏ కారణంతో ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఆనాడు ఆరోగ్యశ్రీ కానీ వీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొస్తాననేటప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారు. 2018 నుంచి హాస్పిటల్స్కి ఇచ్చే టారిఫ్ల మీద ఎన్హాన్స్మెంట్ జరగనప్పుడు ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి దీంతో కలిపేటప్పుడు దాంట్లో 1940 ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో 400 ప్రొసీజర్సే మన స్కీమ్ కంటే బెటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉన్నాయి. ఆ పైన సుమారు 1500 ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఉన్నాయి. దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఉన్న టారిఫే పెంచకుండా హాస్పిటల్కి మూలుగుతుంటే ఆ కొత్త టారిఫ్ని దీనికి జోడించి ఆ ఉన్న వాటిలో ఇంకా ఉన్నదానికంటే తక్కువ టారిఫ్లు ఇస్తే ఇది మనుగడకే కష్టం. తర్వాత రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే, ఆయుష్మాన్ భారత్ నుంచి 600 ప్రైవేట్ హాస్పిటల్స్ వేరే స్టేట్స్ నుంచి బయటకు వచ్చినాయి అనేది వార్త మనం అందరం చదువుతూ ఉన్నాం. అది ప్రత్యేకమైన ఆందోళన మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే, మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్. ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేరు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లు తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. 7,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు.
ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. అది ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటళ్ళు కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. మగవల మనసులు దోచే విధంగా అధునాతన సరికొత్త బంగారు వజ్రాభరణాల పాన్ ఇండియా పి జ్యువెలరీ షో నగరంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బంగారు వజ్రాభరణాలని తీసుకుని వచ్చి ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ సతీమణి సుజాత తెలిపారు. 3 రోజుల పాటు ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్ నందు అధునాతన సరికొత్త బంగారు వజ్రాభరణాల పాన్ ఇండియా పి జ్యువెలరీ షో నగరంలో ప్రారంభమైంది. ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని సజ్జా అన్నపూర్ణతో కలిసి మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ హాల్ నందు అధునాతన సరికొత్త బంగారు వజ్రాభరణాల పాన్ ఇండియా పి జ్యువెలరీ షో 3 రోజుల పాటు జరుగుతుందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బంగారు వజ్రాభరణాలని తీసుకురావడం జరిగిందని, నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి బంగారం కొనాలని ఆశ కలిగి ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. అతివలతో కలకలలాడుతుందని చెప్పారు షోరూం. అనంతరం బోండా సుజాత మాట్లాడారు. విజయవాడ ప్రజలకి బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువ అని, వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఈ జ్యువెలరీని అందించడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. విభిన్న అధునాతన బంగారు ఆభరణాలు ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం కల్పించారని చెప్పారు. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్కి తగ్గట్లుగా ఏర్పాటు చేయడం అభినందనీయమని నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మహిళల అభివృద్ధికి తోడ్పడతామని పిలుపునిచ్చారు. పాన్ ఇండియా జ్యువెల్స్ సజ్జా అన్నపూర్ణ చేతుల మీదుగా ఇవాళ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుండి అన్ని స్టేట్స్ నుంచి కూడా జైపూర్, మద్రాస్, బాంబే ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ డైమండ్స్, గోల్డ్ చాలా ఐటమ్స్ని ఎగ్జిబిషన్ చేయటం జరిగింది. చాలామంది ఇక్కడికి రావటం, మరి ఈ రోజున బంగారం చాలా కాస్ట్లీ అయిపోయింది. మనందరికీ తెలుసు బంగారం రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున బంగారం కొనాలని, డైమండ్ కొనాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. మరి అటువంటిది చాలా లైట్ వెయిట్తో మంచి ఐటమ్స్ని ఇక్కడ మనం ఒక విజయవాడలో కొనుక్కోవాలి అని అంటే మనకు సాధ్యం కాదు. గతంలో మనం అనుకునే వాళ్ళం ప్యారిస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ని కొనుక్కొని రావటం, వేయటం అంటే చాలా గొప్పగా భావించేవారు. కానీ ఈరోజు మన దగ్గరకే విజయవాడ నగరంలోనే ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజుకి పూర్ టు రిచ్ అని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు శక్తిని పెంచుతా ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఇవాళ మధ్యతరగతి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరూ బంగారం మరి డైమండ్ వేసుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి లైట్ వెయిట్తో ఎన్నో డిజైన్స్ని ఇవాళ మరి ఇక్కడికి తీసుకురావడం. మన విజయవాడకి వేసవికాలం వచ్చేసింది. మన విజయవాడ అంటేనే ఎండలు బాగా ఎక్కువ మనకి. అదేవిధంగా విజయవాడ ప్రజలకు కూడా ఆభరణాలన్నా, వస్త్రాలన్నా ఒక విభిన్నమైన టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎండలతో పాటు మనకి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కూడా ఎక్కువ కాబట్టి ఎంత ఎండగా ఉన్నా కూడా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు విజయవాడ మహిళలు, మన కృష్ణా జిల్లా మహిళలు తప్పకుండా వాళ్ళు ధరించబోయే ఆభరణాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి విభిన్నంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కానీ ఆలోచిస్తారు. అటువంటి మహిళలకి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల సంస్కృతి కూడా మనకి తెలిసే విధంగా అన్ని రాష్ట్రాల నుండి ఈరోజు ఇక్కడ ఆభరణాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సజ్జా అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో తనకి ఈ సందర్భంగా
మా విజయవాడ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఏంటంటే మన సంస్కృతి, మన ట్రెడిషనల్ నగలు కొన్ని ఉంటాయి. వాటితో పాటు మన పక్క రాష్ట్రాలు తెలంగాణ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, కేరళ అవనివ్వండి, వాళ్ళకు కూడా వాళ్ళ ట్రెడిషన్ కూడా తెలుసుకొని అది ధరించడానికి కూడా ఇప్పుడు యువత ఇష్టపడుతున్నారండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఏంటంటే మన ఇంట్లో అన్ని చూసేసి ఉంటారు కాబట్టి వాళ్ళ పెళ్ళి ఇంకొక సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా డిఫరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో విభిన్నంగా శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా తీరాన బబ్బురి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి పర్యవేక్షణలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కృష్ణానది తీరాన గల బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవి మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమానోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు, మాజేటి వెంకట దుర్గాప్రసాద్, తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడారు. పెనుమాక గ్రామంలో కలలో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు 365 రోజు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించిన తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా 4వ తేదీ సాయంత్రం వందలాది మంది భక్తులతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర విజయవాడ పురవీధుల మీదుగా సాగి బబ్బురి గ్రౌండ్ ప్రాంగణానికి చేరుకుంటుందని తెలియజేశారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులకి అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రఖ్యాత గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారని వివరించారు. ఈ నెల 13వ తేదీ ముగింపు సందర్భంగా నిర్వహించే ముగింపు కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఆలపాటి సుందర్రావు, కొప్పురావూరి శ్రీమన్నారాయణ, పి బాలగంగాధర్, ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైష్ణవ మహాదేవి క్షేత్రం పెనుమాక రాజధాని అమరావతిలో ఉన్నటువంటి ఎంతో గొప్పదైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మా దేవాలయంలో పరిపూర్ణంగా పూర్తయిన సందర్భంగా ఆయన యొక్క ఆశీస్సులు మా దేవాలయానికి ఎలా అయితే అందినాయో అది భక్తులకి ప్రజలకి అందాలనే సదుద్దేశంతో 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమికి అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఆ వైష్ణవ క్షేత్ర ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో 365 రోజులు 24 గంటలు చేయడానికి సంకల్పించడం జరిగింది. అటువంటి పారాయణ కార్యక్రమం ఈ సంవత్సరం ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు చైత్ర పౌర్ణమికి ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారంతో పరిసమాపనోత్సవం జరుగుతుంది. 7 రోజులు కూడా దానికి ముందుగా ఏప్రిల్ 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ శ్రీవారి నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఈ నమూనా దేవాలయంలో ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య సేవలు తిరుమలలో జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు కూడా అక్కడ ఎలా అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో ఉదయం 11 గంటలకి ఇక్కడ కూడా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి వేదిక ఉదయం 11 గంటలకి 5 శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో ఏం చేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాలు ఈరోజు 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్లో ఉన్నటువంటి వేదికనే అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిత్యము నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఉదయం పూట స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ, ఆ తర్వాత కొలువు కార్యక్రమం, తర్వాత సహస్రనామార్చన, తర్వాత శ్రీవారి కళ్యాణ మహోత్సవం 11 గంటలకు ప్రారంభమవుతుందండి. ఈ విధంగా మధ్యాహ్నం పూట కూడా అందరికీ ప్రసాద వితరణ జరిగిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమం, ఆ తర్వాత ఏకాంత సేవ జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పురజనులు కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే తాడికొండ శ్రీనివాసరావు, ఓం నమో వెంకటేశయ్య, స్వస్తి ప్రతిభ పరిపాలయంతం న్యాయాన మహేష మహేష గోబ్రాహ్మణ శుభమస్ నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోక కళ్యాణం కోసము ముఖ్యంగా
అమరావతి ప్రజలందరి యొక్క ఆయురారోగ్యాలు సౌభాగ్యం కోసము, తద్వారా రాష్ట్రము దేశము లోక కళ్యాణం కోసము శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెరుమాక వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి వైభవోత్సవాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాలు 7 రోజులు ఏప్రిల్ 7 నుంచి 13 వరకు విజయవాడ బొబ్బూరు గ్రౌండ్స్ నందు భవానీపురం నందు 7 రోజులు కూడా వైభవోత్సవాలు అంటే తిరుమల జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు, సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు మరి నిత్యము కళ్యాణం 500 మందితో ఉచితంగా ఈ యొక్క మా క్షేత్రం యొక్క సభ్యుల యొక్క దాతల యొక్క సహకారంతో, మిగిలిన మహనీయుల యొక్క దాతల సహకారంతో ఈ పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ రండి, ఈ యొక్క కార్యక్రమాలు ఉచితంగా పాల్గొనండి, మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించండి. స్వామివారి కృపపాత్రలు కానీ. కేబిఎన్ కళాశాల యూజీసీ విమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి మహిళలకి, విద్యార్థులకి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తెలిపారు. మహిళలకి కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, బ్యూటీషియన్, మగ్గం వర్క్, జుంబా డాన్సు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకి మ్యాథ్స్, జుంబా డాన్సు, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్ లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 2000 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన సాధించారని తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, యూజీసీ విమెన్స్ స్టడీస్ సెంటర్ కన్వీనర్ని. ఈ సంవత్సరం మేము వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించాము. ఈ మేడం గారు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి కోర్సుల్లో శిక్షణ మొదలు పెట్టాము. అయితే మహిళలకి, ఇంట్లో ఉండే వాళ్ళకి వీలుగా ఉండేలాగా ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రారంభిద్దామని అనుకున్నాము. అంటే ఉదయం అయిన వాళ్ళు ఉదయం వచ్చి, సాయంత్రం వీలుగా ఉన్న వాళ్ళు సాయంత్రం, పిల్లలకి మహిళలకి కూడా ఉదయము సాయంత్రము కూడా ఆల్టర్నేటివ్ గా కొన్ని కోర్సెస్ లో, అంటే 2-3 కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వీలుగా ఉండేలాగా ప్రారంభించాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఇది జయప్రదం కావాలని మేము ఆశిస్తున్నాము, మీ అందరి ప్రోత్సాహంతోనే. అలా జయప్రదం అయితే ప్రతి సంవత్సరము ఈ రకంగానే మరికొన్ని వినూత్నమైనటువంటి కోర్సెస్ ఏమన్నా మేము క్రియేట్ చేసి, దాన్ని బట్టి ఇంకొంచెం మహిళలకి, పిల్లలకి కూడా ఉపయోగపడేలాగా మా కాలేజీ కృషి చేస్తుందని నేను మీ అందరికీ పత్రిక ద్వారా నేను విన్నపం చేస్తున్నాను. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖుల సేవలకి గుర్తింపుగా పురస్కారాలు అందజేయడం అభినందించదగ్గ విషయమని జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు తెలిపారు. అనంతరం పచ్చిపోలీసు సూర్యనారాయణ, భారత శంకర్ రండి 5 సంవత్సరాలు మీ పాపని మీరందరూ తీసుకురండి. 5 సంవత్సరాలు అంటే 5 to 15 years. సో నేను గ్లామర్ గా ఉన్నా అంటే మొన్న మా ఇంటికి శాంపిల్స్ ఒకటి తెచ్చిచ్చారండి ఆయన. నేను ఆ సబ్బుతో రుద్దుకున్నా. ఇంత గ్లామర్ ఆ సబ్బు వల్లే వచ్చింది. 36, 48, 51. అమ్మ ఒకసారి సైలెంట్ గా ఉంటే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు 6, 11, 13, 23, 35, 38, 78, okay, 83, 87. ప్రశాంతి గారు ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ నెంబర్. మళ్ళీ జడ్జెస్ రాయలేదంటే అనొద్దు మమ్మల్ని. ఓకే, లెట్ స్టార్ట్. కొంచెం అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం ప్లీజ్. అందరూ ఒకేసారి
లా కాలేజ్ వాళ్ళు ఎవరు నలుగురు ఉన్నారు అన్నారు కదా, వాళ్ళు ఒక్కసారి వేదిక మీదకి. మీరందరూ సేమ్ కాలేజ్ మేడం కూడా. ఐడి కార్డ్ ప్లీజ్ మేడం. మేడం ర్యాంప్ వాక్. మారుతుంది. సో మనం ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాం, బయటకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటే ఇంకోలాగా మన నడిచే స్టైల్ మారుతూ ఉంటుంది అనమాట. సో అలాగా మీరు చాలా చక్కగా డ్రెస్ చేసి వచ్చారు, కానీ చాలా వరకు ఎవరు కూడా ర్యాప్ చేయలేదు. సో మీరు ర్యాప్ వాక్ చేస్తే కానీ మీరు వేసుకున్న డ్రెస్ ఎలా నడుస్తున్నారు, లైక్ దానికి మ్యాచ్. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా ఆ నెల పాటలు బట్టి, అది ఆ నెల పండుగలను బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నానండి. నాకు ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ రోజు ఉగాది సందర్భంగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు, అంటే ఎంతో మంది మన ఉగాది అనగానే పట్టు లంగాలు, జడగంటలు, పాపిడి బిళ్ళ ఇవన్నీ పెట్టుకొని వస్తున్నారు. ఇదివరకు రోజుల్లో జీన్స్ ప్యాంట్లు అవన్నీ వేసుకునేవారు. ఇప్పుడు అదంతా మానేశారండి. మానేసి కేవలం పట్టు లంగాలు, పండగ వచ్చిందంటే చాలు అందరూ పట్టు చీరలు, పట్టు లంగాలు, తలనిండా పువ్వులు పెట్టుకొని చక్కగా అందంగా తయారవుతున్నారండి. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చిందే నాకు. ఉగాది రోజు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు పెడదామని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగానే పెట్టాను. సుమారుగా 300 మంది తయారై వచ్చారండి. దాంతో పిల్లలు కూడా, మగ పిల్లలను కూడా చక్కగా వాళ్ళు తయారు చేసుకొచ్చారు. అలాగే ఆడియన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం 400 మంది అయ్యారు. అలాగే ఉగాది పురస్కారాలు ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తూ వచ్చాను. వాళ్ళకి సుమారుగా 8 మందికి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ఒక వైద్య రంగం నుంచి, ఒక సాహిత్య రంగం నుంచి, ఒక వ్యాపార రంగం నుంచి, అలాగే సంగీతం నుంచి, యాంకర్ నుంచి, అలా ప్రతి ఒక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ప్రతి వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాకు బోలెడంత మంది సహకారాన్ని అందించారండి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికుల సమస్యని పరిష్కరించాలని ఆప్కాస్, డ్వాక్రా సంఘాలు వారిని తీసివేసి ప్రైవేటు వారికి అప్పజెప్పాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. యూనియన్ నగర అధ్యక్షులు జ్యోతి బసు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నామని, కార్యాచరణలో భాగంగా ఈ నెల 10వ తారీఖున సంతకాల సేకరణ చేసి వినతి పత్రాలు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి అందజేస్తామని చెప్పారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏ సమస్య అయినా మెజారిటీ సభ్యులతో ప్రభుత్వం ఆమోదం చేసే అవకాశం ఉన్న ఆఫీసుగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన సమ్మెకాలపు ఒప్పంద జీవాలని వెంటనే అమలు జరపాలని అన్నారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికుల యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యాలని కాపాడేదానికి ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 45,000 మంది మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలని, ఆరోగ్యాలని పణంగా పెట్టి మన జీవితాలని భద్రతపరుస్తున్నటువంటి వీరి కార్మికులకి ప్రభుత్వాలు మారుతున్నా కానీ వారి జీవితాలు మాత్రం మార్పులు జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చి మోసగించడం రివాజ్గా మారిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అలాగే గత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడున్న కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి నరేంద్ర మోడీ, బీజేపీ, ఈ ముగ్గురు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. పర్మనెంట్ చేయాల్సినటువంటి పనుల్లో కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకి ఈ ప్రజారోగ్యం మొత్తాన్ని పణంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్మికులకి వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం.
కార్పొరేట్ కంపెనీలకి ఎరత్తివాచి పరుస్తుంది, కార్మికుల కడుపులు కొడుతుంది. కాబట్టి వెంటనే ఆప్కాస్ని రద్దు చేసే ఆలోచనల్ని మానుకోవాలి. దీనికన్నా మెరుగైన వ్యవస్థ పర్మనెంట్ చేయాలి. అప్పుడు ఇది ప్రజాప్రభుత్వం అవుతుంది, సంక్షేమ ప్రభుత్వం అవుతుంది. యువ చిత్రకారులు, ప్రఖ్యాత చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు చిత్రకళలు నైపుణ్యాలను పెంపొందించడానికి ఇండియా ఆర్ట్ వన్ డే వర్క్ షాప్ ని శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఆవరణలో నిర్వహిస్తున్నామని డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ కైరవం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ లయన్స్ క్లబ్ 316D మరియు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ప్రదర్శన వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో చిత్రకారులు, కార్టూనిస్టులు, యువ చిత్ర కళాకారులు వర్క్ షాప్ జరుగుతుందని పేర్కొన్నారు. మన ప్రకృతి పట్ల మన బాధ్యతగా వర్క్ షాప్ ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. వర్క్ షాప్ లో పాల్గొనే వారికి షీట్, రంగులు అందిస్తామని, బ్రష్లు వారి తెచ్చుకోవాలని వివరించారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి స్కూల్ కళాశాల విద్యార్థుల చిత్రలేఖనం పోటీలో విజేతలకు ఈ సందర్భంగా బహుమతుల్ని కూడా శనివారం అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో ప్రదర్శన నిర్వాహకులు కుమార్, చిత్రకారుడు పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ తరఫున పి రమేష్ గారిని మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో ఉంటారు. కాబట్టి మెగా రమేష్ గారు అని చెప్పి అంటూ ఉంటాం. ఆయన లక్ష్యాలు కానీ, ఆయన కార్యాచరణ కానీ, ఆయన రూపొందించే ఆ పనులు కానీ చాలా పెద్దవిగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని పదుల్లో కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే చిత్రకళకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలోనూ వందలు కాదు వేలాది మంది పాల్గొంటూ ఉంటారు. అటువంటి రమేష్ గారు ఈ రోజున చాలా మంచి కార్యక్రమం. మనం ఈ ప్రకృతి అనేది, పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో యువతను కానీ, అలాగే విద్యార్థులను కానీ, బాలబాలికలను కానీ దాని స్పృహ, ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు దాదాపు 150 మంది పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి, మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంచి పెయింటింగ్స్, లైవ్ పెయింటింగ్ అంటే అక్కడ ఉండి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, ప్రకృతికి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న వజ్ర ఉత్సవ వేడుకలు సంయుక్తంగా PMKM ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతాయని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ గోళ్ల నారాయణరావు అమృతవర్షిణి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు ఏప్రిల్ 20 వరకు జరుగుతాయని, నాటక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు జరుగుతాయని వారు వెల్లడించారు. కార్యక్రమాలన్నీ విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు AM రత్నం, ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ సంయుక్తంగా కలిసి PMKM ఫైన్ ఆర్ట్స్ మరియు సిఫా అధ్యక్షులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహణను అన్ని ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. పేరు కొండిశెట్టి సురేష్ బాబు. PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున పసుపులేటి వెంకటరమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 20వ తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16 నుండి 20వ తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున జరపడం జరుగుతుంది. 16 నుంచి 19వ తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి, ఇతర కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక, జానపద నృత్య కళా పోటీలు నిర్వహించి 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వారికి 20వ తేదీన
బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2000 సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది. అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా PMKM సంస్థ తరపున ఆయన ఒక్కళ్ళు మాత్రమే. సవరణలు చేసి ముస్లింని అణగతొక్కడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని ముస్లిం మమేక్య వేదిక నేతలు ఆరోపించారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల్ని బడా కంపెనీలకు కట్టపెట్టడానికి బీజేపీ చూస్తుందని ఆరోపణలు గుప్పించారు. మా పూర్వీకుల మాకు అందించిన ఈ వక్ఫ్ ఆస్తులు ముస్లిం పేదవారి అభివృద్ధి కోసం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటామని చెప్పి ముస్లింలను మోసం చేశారని చెప్పారు. ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్లో అన్ని పార్టీలు వక్ఫ్ బోర్డు సవరణని ఆమోదం చేయడం దుర్మార్గమని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం నాయకులు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని ధ్వజమెత్తారు. ముస్లింలందరూ కూడా న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి రహీం ఖాన్, అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, ఉపాధ్యక్షులు మహబూబ్ అలీ, ఉపాధ్యక్షులు మౌలా బేగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నూర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గం సభ్యులందరికీ ఇక్కడ చేరుకునేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ముస్లిం సమైక్య వేదిక కోరుకునేది ఏమంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పనిన కుట్ర ఇది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది. ఎన్ఆర్సీటప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇది ఒక నల్ల చట్టం తీసుకువచ్చేసి ముస్లింల ఆస్తిపాస్తులను కాజేసేటందుకు ఒక పేద ముస్లింలకు పంచిపెట్టామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు, ఈద్గాలకు, పేపర్ ఉండేటోళ్ళకు కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు, పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టబెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎవరెప్ప సొమ్ము కాదు. మా పూర్వీకులు వచ్చేది రోజుల్లో పేద ముస్లింలకు దీని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా. మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని, మరొకరు బాత్రూంలో పడి చేయి విరక్కొట్టుకున్నారని ఎద్దేవా. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సిపిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్. ఈ మేరకు న్యాయమూర్తి ఠాకూర్ని కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు పూర్తిగా తెలియాలని వ్యాఖ్య. అన్ని వర్గాల ప్రజలకి అన్ని వేళలా అండగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న ఎమ్మెల్యే. అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.